సంపూర్ణముగా ప్రభువులో బ్రతకాలన్నది దేవునికి ఇష్టము. ఈ పరిస్థితులలో సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏది వచ్చినా భరిస్తూ జయిస్తూ ముందుకు వెళ్ళడమే ఉపవాస దినాలు. భరించాలి, జయించాలి, ముందుకు వెళ్ళాలి. వాటిని చూసి భయపడి కష్టమే అనుకుంటే ఈ 40 దినాలు ప్రభువులో మనము బలముగా ఉండి ఈ 40 దినాలు ముందుకు వెళ్ళకపోతే ఏమవుతుందంటే అది వ్యర్థమైపోతుంది. చదవబడిన లేఖన భాగములో మీరు బావుగా గమనిస్తే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. నీవు నివసించుచున్న పట్టణములో, నీవు ఉంటున్నటువంటి ఊరిలో, నీవు పుట్టినటువంటి ఊరిలో దేవుడు ఉన్నాడంట. దీనికి చలనము లేదంటే ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు. ఇన్ కేస్ ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు. బాధ, కష్టము, శ్రమ అన్నీ ఉన్నా కూడా దానికి చలనం లేదంటే భయపడదు. దాని అర్థం ఏంటంటే భయపడదు. పట్టణము భయపడదంటే అర్థం ఏమంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. అనగా పట్టణం అంటే పట్టణములో నివసించుచున్న వారు అని అర్థం. వారు దేనికి భయపడరు, వారు చెల్లించరు, దేనికి కూడా కృంగిపోరు, అలసిపోరు. బట్ కారణం ఏంటంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, వారితో ఉన్నాడు. దేవుడు మనుషులను ఎప్పుడు దర్శిస్తాడు, ఎప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు, ఏ సమయమంతా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు అంటే ఆ కింది మాటలే దయవుంచి చదవండి. అరుణోదయమున పక్షులు జ్ఞాపకము చేసుకోక మునుపు, లోక మానవులు స్థుతించక మునుపు, సకల మానవాళి ఆయనను జ్ఞాపకం చేసుకోక మునిపే మనలను నిత్యము జ్ఞాపకము చేసుకుని మన నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి దేవుడు. మరి ఇంత పద్ధతి, క్రమశిక్షణ, మాట తప్పకుండా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ 40 దినాలలో మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ 40 దినాలు వేకుమనే లేచి ప్రభు సన్నిధానమునకు వేగరమే రావాలనని ఒక ఆశ కలిగి నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆశకున్న ఆత్మలను తృప్తిపరిచే దేవుడను నేను. నీవు నిజంగా ఆశ కలిగి ఉంటే, నిజంగా దేవునితో నీవు మాట్లాడాలని ఉంటే, దేవునితో నీ బాధ చెప్పుకోవాలని ఉంటే ఈ 40 దినాలలో ఇదిగో నీ జీవితాన్ని ఒక మార్పునకు, ఒక మార్గమును ఏర్పరచుకోవాలని ఉంటే ఈ 40 దినాలలో నీలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషమునకు విడుదల కలగాలి అంటే దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ద్వారపు వాకిళ్ళు తెరవబడి ఉన్నవి, మందిరపు వాకిళ్ళు తెరవబడి ఉన్నవి. ఇంకా ఎవరు మందిరములనికి రాకమునిపే ఈ యొక్క తలుపులన్నీ తెరవబడి నీ కోసం ఎదురు చూసేటువంటి దేవుడు. నీ కోసం ఈ తలుపులన్నీ తెరవబడిన తర్వాత, ఈ మందిరము తలుపులన్నీ తెరవబడిన తర్వాత ఎవరు మందిరములోనికి రాకమునిపే మనందరి కోసం ఎదురు చూసు దేవుడు. నా ప్రియ బిడ్డలు ఏ సమయానికి వస్తారని, నిన్ను ఆశీర్వదించాలని అరుణోదయం నుండి నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. దేవుడు నీకు, నాకు, అందరికీ సహాయము చేస్తున్నాడు. ఆయన సహాయము చేస్తున్నాడు కాబట్టి మనము కదిలింపబడము, మనము భయపడము. బైబిల్ చెప్తుందండి, దావీదు కీర్తనకాడ 125వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉందురు. వారు కదల్చబడరు, వారు భయపడరు. ఎందుకనగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు, మన నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు 40 దినాలే దేవుని దగ్గరికి వస్తావు, కానీ 40 దినాలే మరి ప్రభువును ప్రార్థించడానికి అధిక జనాభా వస్తారు. కానీ మామూలుగా ఉదయ సాయంకాల సమయంలో వచ్చే తల్లులు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు పుట్టినది మొదలుకొని తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు నిత్యము నీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. విడివక, ఎడబాయక జ్ఞాపకము చేసుకుంటూ మూల్గులతోనూ వేదనలతోనూ విజ్ఞాపన ప్రార్థన నేను చేస్తున్నా. నేను చేసేటువంటి దేవుడను ఎవరి కోసం అనగా
మనందరి కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తల్లి గర్భములోకి రాకమునిపే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు, నవరంధ్రాలు మనకు పుట్టక మునిపే మన స్థితిగతులను ఎరిగిన దేవుడు, భూమి మీద పుట్టినప్పుడు నీ కొరకు ఆయన ఒక ప్రణాళిక సిద్ధపరిచిన దేవుడు, పెరుగుతుండగా యవన ప్రాయంలో నీకు సహాయం ఉన్నటువంటి దేవుడు, వృద్ధాప్యముందు తన చంకనెత్తుకొని నిన్ను పైకి లేవనెత్తు దేవుడు. ఆయన ఒక ప్రణాళికతో మనమందరినీ కాపాడుచు పుట్టినది మొదలు మరణించి ప్రభు చెంత చేరేంత వరకు మనను మరిచిపోయే దేవుడు కాదు, నిత్యము మనమును జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందుకే అంటున్నాడు, మీరు నివసించు ఊర్లో, మీరు నివసించు గ్రామములో, మీరు నివసించు పట్టణములో నేను ఉన్నా, దానికి చలనమో లేదు, దానికి భయమో లేదు. ఇక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కొద్ది మంది అయినా, ఆ కొద్ది మందిని బట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించలేని వారిని కూడా దేవుడు కాపాడుచున్నాడు. వారిని బట్టి కాపాడుచున్నారు. ఎందుకనగా వారు మారు మనసు పొందవలనని ఇక్కడ చేరిన మనమందరము మరి బాధతో కన్నీటితో మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మరి వేదనతో ప్రార్థన చేస్తున్నాం. అందుకే వారిని బట్టి దేవుడు మనల్లో వాడుకుంటూ పరిపూర్ణ పక్వత్వము లేని వారిని కూడా ప్రార్థించే విజ్ఞాపనలు విని దేవుడు కాపాడుచున్నాడు. ఈ 40 దినాలలో గడిచిన దినాలు త్వరగా పోయాయి, గడవబడే దినాలు మన ముందు ఉన్నాయి. నువ్వు అడుగు వేసే కొలది, నీవు ప్రతి అడుగు వేసే కొలది నీ మనసు మారిపోతూ ఉండాలి, నీ ఆలోచనలు మారిపోతూ ఉండాలి. ఒక్కొక్క దినము ఒక్కొక్క ఆ శక్తి బలముల చేత నింపబడాలి, దేవుని జ్ఞానము చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని బలము చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ పరిపూర్ణత నీలో ఈ 40 దినాలు గడిచే లోపల పరిపూర్ణటువంటి ఒక ఆత్మ చేత నువ్వు వెలిగిపోతూ ఉండాలి. ఇది ఈ 40 దినాలలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప వరం. ఈ వరాన్ని మనము వదులుకున్నామా, తిరిగి ఈ దినాలు మనకు రావు, మళ్ళా సంవత్సరానికి వస్తాయి. వచ్చిన అవకాశములో దానిని వినియోగించుకునేవాడే గొప్పవాడు. అవకాశములు వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకునేవాడే ఆశీర్వాదవంతుడు. మరి అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటూ నీవు నివసించే పట్టణాన్ని దీవిస్తున్నాడు. ఆ పట్టణంలో నేను ఉన్నానంటున్నాడు, దానికి చలనము లేదంటున్నాడు, భయము లేదంటున్నాడు. అదే సమయంలో తోడుగా ఉండి సహాయము చేస్తూ నడిపించుచున్న దేవుడై ఉన్నాడు. మరి అటువంటి దేవుని మనం ఆరాధించి ఆయన మన కొరకు చేసే విజ్ఞాపన, మనకు అభయమిచ్చి భయములు తీసివేసే ఆ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకోండి. జరిగిన దినములు పోను, జరగబోయే దినములలో బలముగా నిలబడగలుగుటకు ప్రభు సహాయం చేసి నడిపించునుగాక.